ఎప్పుడూ అవినీతి జరిగిందంటూ మాటలు చెప్పడం కాదు. ప్రభుత్వం మీదే కదా, చేతనైతే విచారణ చేయించే చర్యలు తీసుకోండి. ఇది అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటికి మేయర్ వసీం వైసీపీ కార్పొరేటర్లు ఇచ్చిన కౌంటర్. అనంతపురం నగరం పాలక సంస్థలో ఇవాళ బడ్జెట్ సమావేశం జరగక కొందరు కార్పొరేటర్లు ఉద్దేశపూర్వకంగా మేయర్ ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. నగరంలో కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలైన ఒక్క అభివృద్ధి జరగలేదని, ఏమైనా అంటే టెండర్లు ముందు సాగడం లేదంటారు. తాము రోడ్లలో తలెత్తి తిరగలేకపోతున్నామని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. మరోవైపు డంపింగ్ యార్డ్ లో చెత్త ప్యూరిఫికేషన్, కుక్కలకు ఆపరేషన్లలో అవినీతి జరిగిందని కొందరు ప్రస్తావించారు. అయితే గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే దగ్గుపాటి చెప్పగా మేయర్ తో పాటు వైసీపీ కార్పొరేటర్లు చాలా గట్టిగా ఎదురు తిరిగారు. గత కొన్ని నెలలుగా ఇదే అంటున్నారని, మీరెందుకు విచారణ చేయించడం లేదన్నారు. అలాగే 9 నెలల కాలంలోని బిల్లులు ఎలా మంజూరవుతున్నాయో దాన్ని కూడా విచారణ జరిపించాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇరువురి మధ్య వాగ్విదాలతో కౌన్సిల్లో గందరగోళం ఏర్పడింది. ఇవాళ సమావేశంలో కార్పొరేటర్లు తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మేయర్ వసీం తెలిపారు. మొత్తం 135 కోట్లతో బడ్జెట్ కు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కూడా నా యొక్క విధులు నిర్వహిస్తానని చెప్తూ మీ అందరి సహకారం కోరుతున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చిన్నపిల్లలు వెళ్లే వాళ్ళు అసలు అక్కడ రెంట్ కూడా ఎవరు రావట్లేదని హౌస్ వాళ్ళు చెప్తున్నారు. పెద్ద అయితే ఏంటిమో ఈ ఘోరం, నాకు టాబ్లెట్లు కూడా జరగట్లేదు, నేను ఉండే ఇల్లు కూడా ఖాళీ చేసినాను ఇప్పుడు అంటున్నారు. అనంతపూర్లో కాంట్రాక్టరే కరువు అయినారా సార్? ఉండే టెండర్లు కూడా అన్ని క్యాన్సిల్ చేసేసినారు. అంటే ప్రజలు నడవడానికి కూడా తోడ్పాటే స్థితి లేదా సార్? ఏమి ప్రజలు పట్టిన కర్మ సార్? ఒకసారి చెప్తా. 8 నెలలైంది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడింది అన్నారు డిప్యూటీ సీఎం గారు. పవన్ కళ్యాణ్ అన్న గారు చెప్పారు మెరుగైన ప్రజలకి మేము మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు 8 నెలలు అయింది, కనీసం అంటే గుంతులు పూడ్చుకోలేని దౌర్భాగ్యం వచ్చి పట్టింది. కాంట్రాక్టర్ ఎందుకు రావడం లేదు సార్? టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినారు సార్? ఇది ప్రజల్ని కార్పొరేటర్లు మమ్మల్ని నిలదీస్తున్నారు. మేము గౌరవంగా తలెత్తుకొని మహిళలు 50 మంది గెలిచినాం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఇప్పుడు మేము రోడ్లలో నడవాలంటే తలెత్తుకొని నడవగలమా మేము సార్? ఇది ఉమ్మేస్తున్నారు మాకు. ఇది చిన్నపాటి పనులు కూడా చేయించలేని కార్పొరేటర్ అని కూడా అడుగుతున్నారు. దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. మేము పన్నులు కట్టడం లేదా? మున్సిపాలిటీకి మేము ట్యాక్సులు కట్టడం లేదా? వాటర్ కనెక్షన్లు భూపైపు ఇచ్చినారు, నీళ్ళ వాటర్ సప్లై చేయడం లేదు. పాతూరులో బ్రహ్మగారి గుడి దగ్గర నుంచి భవానీనగర్ వరకు డీలర్ షాపులు ఇచ్చినారు, రేషన్ బియ్యం ఇచ్చినారు, డీలర్ కొత్త డీలర్లకు ఇచ్చినారే. కనీసం అంటే వాళ్ళ స్టోర్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీకు వర్తిస్తాయని ఒక చిన్న ఇంప్లిమెంట్ ఒక్కసారి సమాధానం ఇస్తున్నారా సార్? సార్ ఒక్క నిమిషం మాట్లాడతాం, మళ్ళా మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. మీరు కొత్త డీలర్లకి ఇచ్చినారు రేషన్, కనీసం కేవైసీలు అని చెప్పి ప్రజలు ఒక్క పుట్టుగా మొత్తం వచ్చి డీలర్ల దగ్గర పడిపోతున్నారు. కనీసం అంటే ఎప్పుడు తెలుస్తారు, ఎప్పుడు లేదు, ఎప్పుడు బీమేస్తారు, ఎప్పుడైనా క్లారిటీ కూడా ఇవ్వలేదు సార్. ఇంత దారుణం ఉంటే ఎట్లా సార్? ప్రజలకి ప్రభుత్వము చెరువుతో మెరుగైనది ఇస్తామన్నారు, 8 నెలలు అయిందన్నారు. పర్వాలేదు, షాపులు మార్చినారు, డీలర్లు మార్చినారు. ప్రజలకి ఒక అవగాహన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము మాకి అడిగే హక్కు ఉందా లేదా? అడగచ్చనా లేదా? అడగకూడదంటే కూర్చుంటాం. ఏమైనా మా మీద ఏమైనా ఇబ్బందులు ఉంటాం, మాకేమైనా ఇబ్బందులు పెడతారనేది ఏం లేదు. ప్రజల హక్కు మా హక్కు కాబట్టి మేము అడుగుతున్నాం సార్. ప్రజలకి బియ్యం రేషన్ కార్డులు తీసుకొని ఫ్రీ బియ్యం తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఆనంద బాష్పాలతో తీసుకోవాల్సి ఉంది, కన్నీటితో తీసుకుంటున్నారు. ఎందుకంటే
ఉంటే బియ్యం ఎక్కడ తీసుకోవాలనేది కూడా అవగాహన లేదు. ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నారు, అది ఎప్పుడైపోతున్నాయో తెలియదు. అసలు ఇలాంటిది స్టోర్లు ఎక్కడ, ఈ డోర్ నెంబర్ నుంచి ఆ డోర్ వరకు ఈ స్టోర్ వర్తిస్తుంది అని క్లారిఫై ఎవరైనా చేస్తున్నారా సార్? మున్సిపాలిటీ వాళ్ళు చేయరు, విఆర్ఓ చేయరు, సచివాలయంలో సెక్రటరీలు చేయరు, డీలర్లు చేయరు. మరి ఈ పరిస్థితి ఇంతకుముందు గతంలో వాలంటీర్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. అమ్మా రేషన్ వస్తుంది ఈ రోజు తీసుకోండి అక్క, పర్వింట్ అక్క, నేను ఇప్పుడు పనికి వెళ్ళేసి వస్తాను, ఈ టైంలో నా ఫోన్ చేయి, నేను తమ్మేసి తీసుకుంటానని. ఇప్పుడు 300 కూలీలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇలాంటివి జరుపుకోకుండా చూసుకోవాల్సిందని మేము తెలియజేస్తున్నాం సార్. వీరికి సమాధానం చెప్పగానే గౌరవ సభ్యులు లాభం ధర్నా కూర్చున్నారు. 4 ఏళ్ళ సమస్య అది. దాదాపు 25-30 ఈ నెలలో ఈ డంపింగ్ యార్డ్ క్లియర్ చేయడానికి మొత్తం టెండర్లు కానీ పిలవడం జరుగుతూ ఉంది. 3 రోజుల కింద ఈ డంపింగ్ యార్డ్ క్లియర్ చేసి టెండర్లు పిలవడం జరిగింది. త్వరలోనే అక్టోబర్ 2 లోపల ఎక్కడ ఒక టన్ను కానీ చెత్త లేకుండా క్లియర్ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా 25-30 ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. అక్టోబర్ 2 లోపల డంపింగ్ యార్డ్ క్లియర్ చేయడమే కాదు, కొత్త డంపింగ్ యార్డ్ కానీ తీసుకొస్తామని చెప్పేసి ఈ కౌన్సిల్ తరఫున నేను చెప్తా ఉన్నాను. అలాగే లాలన్న నువ్వు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నువ్వు కూడా ఒక్క నిమిషం నా అసెంబ్లీలో అడిగినావు సార్, దానికి ఒప్పుకోవడం వచ్చాము. అసెంబ్లీలో జడ్జి గారికి తినాము. డివిజన్లో కుక్కలు లేకుండా చేశారు సార్ మన మున్సిపాలిటీ. ఎవరు మేయర్ సారు, కమిషనర్ సారు, మేము కార్పొరేట్లు, డిప్యూటీ మేయర్లు అంతా కలిసి వాటిల్లో కుక్కలు లేకుండా చేసాం. 4 ఏళ్ళ నుంచి అడగబట్టినాం. ఇప్పుడు 4 ఏళ్ళు అయితే కుక్కలు ఆ కుక్కలు సమయం 4 ఏళ్ళు అయితే గత ప్రభుత్వంలో కేవలం నామినేషన్ అంటే టెండర్లు లేకోకుండా అసలు దానికి వర్క్ ఆర్డర్ కానీ లేదు. దాని మీద దాదాపు 45 లక్షల రూపాయలు, 45 లక్షల రూపాయలు బిల్ చేసి పెట్టారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ లేవు, దానికి సంబంధించిన వర్క్ ఆర్డర్లు లేవు. ఎలా చేస్తారని చెప్పేసి నేను అయినా 14 లక్షల రూపాయలు పేమెంట్ చేయించారు. సీసీ కెమెరా గతంలో మేలసోట ఆరోపణలు చేస్తున్నారు. మీటింగ్ జరిగింది, దీని చేశారు, దాన్ని ప్రూఫ్ చూపించండి, ఈ చెక్ చేయొద్దండి అని మేము పర్సనల్ గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చెక్ చేయడానికి ఏ ప్రెషర్స్ వచ్చాయి, ఎవరు ప్రెషర్ చేస్తే ఆ చెక్ చేయాల్సి వచ్చింది, ఖచ్చితంగా వివరణ ఇవ్వండి. ఎందుకంటే కుక్కల మీద మేము లాస్ట్ కౌన్సిల్ మీటింగ్ నుంచి చాలా మంది కార్పొరేటర్లు, ముఖ్యంగా శేఖర్ బాబు అన్న వాళ్ళు, లాలు అన్న వాళ్ళు, పిల్లలు ఎంత మంది సఫర్ అయ్యారో ప్రూఫ్స్ కూడా ఫోటోగ్రాఫ్స్ తో కూడా చూపించడం జరిగింది. అంత రాంతుల కార్పొరేటర్ గారు కలిసింది అంటే ఇంత సివియర్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని సొల్యూషన్ చూపించకుండా చెక్ ఎలా చేస్తారు, చెక్ చేయొద్దండి, ఆపేయండి అని చెప్పారు. ఆపేయండి అని చెప్పిన తర్వాత కూడా చెక్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి క్లారిటీ చెప్పాల్సిన అవసరం ఉంది. సొల్యూషన్ లేకుండా చెక్ ఎందుకు చేశారు? మీరు
గారు డిప్యూటీ మేయర్ గారు అనంతపురం నగరపాలక సంస్థలో ఈరోజు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, మీడియా మిత్రులు అందరూ కూడా రావడం జరిగింది. మా సభ్యులందరూ కూడా ఈ 135 crores అంచనాలు వేసిన ఈ బడ్జెట్ని కూడా అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఇందులో 40% నిధులు మురికివాడ ఉండే నివాసాలు ఉండి మురికివాడ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలు నివాసం ఉండే ఎక్కువ ప్రాంతాల్లో 15% నివాసించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీలు నివసించే నివాసాలు ఉండే ప్రాంతంలో 5.5% నిధులు కేటాయించడం జరిగింది. మహిళలు స్త్రీ సంక్షేమం కోసం 5% కేటాయించడం జరిగింది. వికలాంగులకు 3%. అదేవిధంగా అనేక రకాలుగా ఈ బడ్జెట్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అనేక విధాలుగా కొన్ని సమస్యలు ఉన్నాయి. అనంతపురం నగరపాలక సంస్థలో ట్రాక్టర్ సమస్య కానివ్వండి, ఇంటింటి చెత్త సేకరణ సరిగ్గా కావడం అని చెప్పి సభ్యులు చెప్పడం జరిగింది. ఆ ట్రాక్టర్స్ని కూడా మేము టెండర్స్ పిలిచడం జరిగింది. అది తొందరలో కూడా ఆ ప్రక్రియ కూడా పూర్తి అవుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శానిటేషన్ సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. వర్కర్స్ కొన్ని చోట్ల లేరని చెప్పి కూడా అది కూడా ఎంహెచ్ఓ గారు కానివ్వండి, కమిషనర్ గారు చెప్పి దృష్టి అవి కూడా ఏ సభ్యులు చెప్పినారో అవన్నీ కూడా వాళ్ళ క్లియర్ చెప్పడం జరిగింది. డంప్ యార్డ్ సమస్య కూడా రావడం జరిగింది. డంప్ యార్డ్లో అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. అది అంటుకోవడం వల్ల అక్కడ నివసిస్తున్న చుట్టుపక్కల రాజీవ్ కాలనీ కానివ్వండి, అదేవిధంగా ఆ గుత్తి రోడ్ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ పొగలు రావడం వల్ల వాళ్ళకి అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా అక్టోబర్ 2వ తేదీ లోపల డంప్ యార్డ్ని షిఫ్ట్ చేస్తామంటున్నారు. మేము చెప్పేది ఒకటి, ఆయనకి అక్టోబర్ 2వ తారీఖు రావడానికి ఇంకా 6 నెలలు ఉంది. అంతలోపు ఆ బయోమైనింగ్ ప్రాసెస్నైనా ప్రక్రియను మొదలు పెట్టాలని చెప్పి కూడా ఆయన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్పినట్లుగా అనేక సార్లుగా అవినీతి జరిగింది, బయోమైనింగ్ ప్రాసెస్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని చెప్పి పదే అంటున్నారు. ఆయనకు ముందు నుంచి నేను ఒకటే చెప్తున్నాను. మొదటిసారి వచ్చిన కౌన్సిల్లో కూడా ఆయన అవినీతి ఆరోపణలు చేశారు. ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను చెప్పాను, కలెక్టర్ గారికి లేఖ కూడా రాయడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు విచారణ చేయించుకొని ఆరోపణ చేయాలని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. మరి డిసెంబర్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయనే అంటాడు, మళ్ళీ మీరే బిల్లులు చెల్లించమని, బయోమైనింగ్ బిల్లులు చెల్లించమని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు వచ్చేసి ఈ క్లియర్ చేయించాలి కాబట్టి దీనికోసమే నేను అంటున్నానికి ఇప్పుడు అంటారు. ఒక్కోసారి మాట్లాడుతున్నారు ఆయన. ఎప్పుడు వచ్చినా కూడా, ఏ కౌన్సిల్ వచ్చినా కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఏమైనా అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళిన విషయం మనం అందరూ కూడా అవసరం గమనించాలా. కూటమి ప్రభుత్వం ఏర్పడే దాదాపు 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో దాదాపుగా 40 కోట్ల రూపాయల వర్క్స్ పిలిచడం జరిగింది. ఏ ఒక్క పని కూడా ప్రారంభించుకోవడం కూడా మాకు చాలా బాధాకరం. గతంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం కూడా ప్రజలందరూ కూడా చూశారు. కూడా అనేక విధాలుగా ప్రతి ఒక్క రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అందరూ కూడా అదేవిధంగా రేపటితో మా పాలకవర్గం 4 years కంప్లీట్ కాబోతుంది. ఈ పాలకవర్గాన్ని సహకరించిన ప్రతి ఒక్కరు, ప్రజలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అధికారులు కానివ్వండి, మా కార్పొరేటర్ నిత్యం ప్రజల్లో ఉండి ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చేవి చేసుకుంటూ వెళ్ళినందుకు ముందుగా అధికారులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరోసారి ఈ కార్యక్రమంలో మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను.